మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గత వారం రోజులుగా చిరుతపులి సంచారం రైతులను స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. 44వ జాతీయ రహదారి పక్కన సర్వాయికుంట సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద గత వారం రోజులుగా సంచరిస్తూ పశువులు, కుక్కలపై దాడి చేసి చంపేస్తోంది. వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని చిరుతపులి కాలి ముద్రను గుర్తించారు. దాడి చేసిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఫారెస్ట్ పోలీస్ అధికారులు రైతులతో కలిసి చిరుతపులిని అడవిలోకి పంపించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిరుతపులి సంచరిస్తున్న ప్రాంతంలో టప్పకాయలు కాలుస్తూ మైకుల ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ రైతులు రాత్రి వేళలో ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో గుంపులుగా వెళ్లి త్వరగా ఇంటికి రావాలని సూచించారు. అడవి ప్రాంతం కావడంతో స్థానికంగా సర్వాయికుంటలో నీరు ఉండడంతో తరచూ ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అనుమానాలున్నాయని, వారం రోజుల్లో చిరుతపులిని అడవిలోకి పంపించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని, రైతులు భయాందోళనకు చెందవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ రామాయంపేట ఎస్ఐ బాలరాజ్ తెలిపారు. పో అటు పో అటు పో. అందరికీ నమస్కారం. రామాయణపేట పట్టణ ప్రజలకు మరియు సమీప గుమ్మట్పల్లి, గుల్పర్తి గ్రామ ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది ఏమనగా, ఈరోజు అటవీ శాఖ అధికారులు మాకు ఏమని చెప్పారంటే, ఒక 3 డేస్ నుంచి ఈ రామాయంపేట శివారులోని అడవి ప్రాంతంలో చిరుత సంచారం ఉంది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద ఈరోజు అటవీ శాఖ అధికారులతో కలిసి మేము నైట్ ఏరియా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఈ అటవీ ప్రాంతంలో రైతులు కానీ ఇంకా పశువులు, వాళ్ళ పశువులను ఇక్కడ కట్టేయకుండా ఈ 2-3 రోజులు మాకు సహకరించి, మా అటవీ శాఖకి ప్లస్ మాకు సహకరించి వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ పశువులని కట్టేసుకొని, ఒకవేళ వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చి రాత్రి సమయంలో రాకుండా సాయంత్రం వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. రాత్రి సమయంలో అత్యవసరంగా అవసరం ఉంటే ఒక గుంపుగా వచ్చి వాళ్ళ పనులు చూసుకొని తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాము. ఒక వారం రోజుల్లోపు దాన్ని సేఫ్ జోన్లోకి, అటవీ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం అటవీ శాఖ వారి సహాయంతో చేస్తాం. నమస్కారం. ఒక నిమిషం. రామాయంపేట పట్టణ శివారులో సర్వాయి కుంట మరియు రాళ్ళగుట్ట అనే ప్రాంతంలో గత ఒక 2-3 రోజుల నుంచి ఇక్కడ చిరుత తిరుగుతున్నట్టుగా ఆనవాళ్ళు తెలుస్తుంది. మేబీ ఇంకా సస్పెక్షన్లు ఉన్నాం. మేబీ అది చిరుతనో కాదని మేము ప్రాథమిక నిర్ధారణకైతే రాలేము ఇంకా. సో దానికి సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని మా పై అధికారులు కూడా పంపించడం జరిగింది. సో అవేవర్ అంటే ఒక 4 డేస్ బ్యాక్ ఒక దుడ్డెను, ఒక బఫెలో కాఫ్ను చేయడం జరిగింది. అట్లా 2 డేస్ బ్యాక్ ఏమో ఒక స్ట్రీట్ డాగ్ను కూడా చంపేయడం జరిగింది. సో వాటి కోణంలో ఆలోచిస్తే బహుశా చిరుతపులి కావచ్చు అనే సస్పెక్షన్లో ఉన్నాము. అవేవర్ ఇక్కడ ఉన్న రైతులకు వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మా అటవీ శాఖ తరపున విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ పశువులను ఈ 8-10 రోజులు ఇక్కడ కట్టేసుకోకుండా మీ ఇంటి దగ్గరనే కట్టేసుకోవాల్సిందిగా మా అటవీ శాఖ తరపున కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకు రైతులకు కూడా అంటే ఎలాంటి భయాందోళన గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంలో ఎస్ఐ గారు, రామాయంపేట ఎస్ఐ గారు, మా రేంజ్ స్టాఫ్ మేము అందరం వచ్చి ఇక్కడ పెట్రోలింగ్ చేస్తూ వాటికి అంటే క్రాకర్స్ అవి పేల్చడం వల్ల అది తిరిగి అంటే సమీపంలోనే శంకాపూర్ అటవీ ప్రాంతం ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. సో దానివల్ల రైతులు కూడా ఎలాంటి భయాందోళన గురి కావద్దు. కాకపోతే ఏంటంటే కొంచెం రాత్రి వేళలు ఇక్కడ వచ్చేటప్పుడు తగు జాగ్రత్తతోని ఒక 8-10 మంది కలిసే రావాలా, అంత అత్యవసరం ఉంటేనే రావాలా దయచేసి. సో రైతుల ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, ఒకరిద్దరు వచ్చి లేని అపాయం తెచ్చుకోవద్దన్న ఉద్దేశంలో వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ వాళ్ళ పశువులను కూడా ఇక్కడ ఎవరు కట్టేద్దని మా అటవీ శాఖ తరపున కోరుచున్నాము. ఈ ప్రాంతంలో అంటే చాలా గుట్ట ప్రాంతం ఉంది. మామూలుగా దాన్ని అంటే చిరుత హ్యాబిటాట్ ఏముంటుందంటే, మొన్న రాళ్ళగుట్టలు తిరిగే రాళ్ళగుట్ట మధ్యలో ఎక్కి వాచ్ చేసే ప్రయత్నం ఉంటుంది.
ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతంలో ఇది ప్రైవేట్ ల్యాండే, అంటే రెవెన్యూ ల్యాండ్ 1421 సర్వే నెంబరు. దీంట్లో ఎక్కువగా ఈ మున్సిపల్ డంప్ ఇక్కడ డంప్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని అంటే ఈ పౌల్ట్రీ వ్యర్థ పదార్థాలు అవి తెచ్చేయడం వల్ల కూడా అదొకటి కావచ్చు. మేబీ ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ఉంది, ఒకటి చెరువు. ఇవాళ సోర్స్ వల్ల అది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతులు ఇది గమనించి 8 రోజులు మా శాఖకు సహకరించి మీరు మీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా అటవీ శాఖ తరపున కోరుచున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.